సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిపోతున్న ఈ రోజుల్లో కూడా మూఢనమ్మకాల్ని చాలా మంది నమ్మేవారే ఉన్నారు. కోసారి కొట్టిపారేసినా కొన్నిసార్లు నమ్ముతారు. నల్ల పిల్లి ఎదురైతే మంచిది కాదని, పిల్లి ఎదురైతే మంచి పనులు జరగవని, ఇలా రకరకాలుగా. అయితే ఇలాంటి కోవకి చెందిందే కుక్కరిస్తే మరణం సంభవిస్తుంది అని. ఎందుకంటే కుక్కలకు యమధర్మరాజు వస్తున్నట్టు తెలుస్తుంది అని చెప్తారు. అసలు ఈ మూఢనమ్మకాల్లో ఎంత నిజముందో ఓసారి తెలుసుకుందాం. కుక్కలు అరిస్తే పెద్దగా పట్టించుకోని మనుషులు అది ఏడిస్తే మాత్రం కొంత భయపడతారు. వీధి కుక్కైనా జాతి కుక్కైనా. పోనీ వీటికేమైనా ఆధ్యాత్మిక కారణాలు, చారిత్రక సాక్ష్యాలు ఉన్నాయంటే అవి లేవు. కానీ నమ్మకం మాత్రం బలంగా ఉంది. అసలు ఈ మూఢనమ్మకం మన దేశంలో పుట్టింది కాదు. కుక్కలకు అతీంద్రియ శక్తులుంటాయన్న నమ్మకం గ్రీకుల నుంచి వచ్చింది. కుక్కలు దుష్ట శక్తుల్ని కనిపెట్టగలవని, దయ్యాలను చూడగలవని గ్రీకులు బలంగా నమ్ముతారు. కుక్క ఏడిస్తే చెడు జరుగుతుందని, ఎవరో చనిపోతారని వాళ్ల నుంచే మొదలైంది అంటారు. మరి వాళ్ళు దేని ఆధారంగా ఆ నమ్మకాన్ని పెంచుకున్నారో తెలియదు, కానీ ఇది చాలా బలంగా ప్రచారం జరిగింది. 7 గిట్టలున్న కుక్కకు దెయ్యాలు కనపడతాయని మాత్ గ్రోనింగ్ అనే ఒక అమెరికన్ రచయిత పుస్తకంలో కూడా రాశారు. కుక్క ఏదైనా శూన్యంలోకి చూసి అరుస్తున్నా, ఏడుస్తున్నా ఖచ్చితంగా దెయ్యాన్ని చూసి అయి ఉంటుందని, అప్పుడు దాని 2 చెవుల మధ్య నుంచి చూస్తే ఆ దెయ్యం కూడా మనకు కనిపిస్తుందని ఆయన పుస్తకంలో రాశారు. దీన్ని కొంతమంది కొట్టిపారేశారనుకోండి. మరి దెయ్యాల్ని సైతం చూడగలిగేంత శక్తి ఉన్న కుక్కలు చావుని పసిగట్టడంలో వింతే ఉంది అని వాదించే వాళ్ళు ఉన్నారు. కానీ ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదంటున్నారు శాస్త్రవేత్తలు. దెయ్యాల్ని చూడటం, మరణాన్ని పసిగట్టడం వంటివి మూఢనమ్మకాలే అంటున్నారు. కాకపోతే గాలిలో వచ్చే రసాయనిక మార్పులని బట్టి కుక్కలు చాలా తెలుసుకుంటాయట. చావుకు దగ్గరగా ఉన్న మనిషి ఆ చుట్టుపక్కలుంటే మార్పులకు లోనవుతున్న వారి శరీరపు వాసన గాలి ద్వారా వీటిని చేరితే దాన్ని బట్టి అవి పసిగట్టవచ్చు తప్ప వాటికి అవి మరణాన్ని కనిపెట్టేయడం అన్నది అసాధ్యం అంటున్నారు శాస్త్రవేత్తలు. పైగా ఎవరో మనిషి చనిపోతే అతడితో ఎలాంటి సంబంధం లేని కుక్క ఏడుస్తుందనడం హాస్యాస్పదం. అది ఏడవడానికి అనారోగ్యమో మరేదైనా కారణమో ఉండొచ్చనేది శాస్త్రవేత్తల వాదన. మరి నిజమే కదా, ఎవరైనా చనిపోతే వారికి సంబంధించిన వాళ్ళు ఏడుస్తారు. కానీ ఎక్కడో ఎవరో ఎందుకు ఏడుస్తారు? అందులోనూ కుక్కలు. కాస్త లాజికల్ గా ఆలోచిస్తే మన నమ్మకాలు మూఢనమ్మకాలుగా మారుతున్నాయేమో. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాడపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.